హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాశీని చంప పగలగొట్టిన దీప, జ్యోత్స్న చేసిన స్కామ్ గురించి నిజాన్ని తెలుసుకున్న దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. దీపా, కార్తీక్ ఇంకా ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక కాంచనైతే దిగులుగా కూర్చుని ఉంటుంది. అలా దిగులుగా కూర్చుని ఉన్న కాంచని చూసి కార్తీకైతే, ఏమైందమ్మా, అలా దిగులుగా కూర్చున్నావని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కాంచనైతే ఇలా అంటూ ఉంటుంది, ఈరోజు కాశీని తీసుకుని నేను స్వప్న దగ్గరికి వెళ్లాను అని అనంగానే అప్పుడే ఇక కార్తీక, దీప ఒకరినొకరు చూసుకుంటూ, స్వప్న ఏమంది అత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక దీప అన్న మాటకి, ఏమంటుంది, అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? అసలు కాశీని చూస్తుంటేనే స్వప్న కోపంతో రగిలిపోతుంది. గుమ్మంలోకి కూడా అడుగుపెట్టద్దు, అసలింట్లోకి రావద్దని చెప్పింది. కాశీ ఎంత బ్రతిమిలాడినా సరే అస్సలు కూడా స్వప్న వినిపించుకోలేదు. కాశీనుంచి నాకు విడాకులు కావాలి, నేనతంతో కాపురం చేయలేను అని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. మీరు పెద్దవాళ్లు, మా జీవితాన్ని నిలబెట్టాలని అనుకుంటున్నారు. కాని ఇలాంటి అసలు పగరుబోతం, అవినీతిపరుడు, నమ్మకద్రోహం చేసేవాడితో నేను కాపురం చేయలేను. ఇతని వెల్ల నేను ఎంత మానసిక వేదన్ని అనుభవించానో నాకే తెలుసు. మీరందరూ వచ్చి సింపుల్గా కలిసిపోండని ఎలా చెప్పగలుగుతున్నారో ఏంటి? పెద్దమ్మ బాధ ఎలా ఉంటుందో, దానికి మనం ఎన్ని రోజులు బాధపడతామో నీకు బాగా కూడా తెలుసు. నేనస్సలు కూడా ఇతంతో కాపురం చేయలేను అని కరాఖండిగా చెప్పేసింది అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడిక ఆ మాట విని కార్తీకైతే, అది మనసు విసుకుపోయి అలా చెప్పుంటుంది అని కార్తీకంటాడు. ఒరే కాశీ, అంత పెద్ద తప్పేం చేశాడని ఎందుకు తన భర్తని దూరం చేసుకోవాలనుకుంటుందో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడేక ఆ మాట విని దీప అయితే, మావయ్య, జైలుకి వెళ్లడం, కాశీ ఇలా చేయడం అంతా కూడా మర్చిపోలేకపోతుంది తను. అందుకని స్వప్న కాశీని దూరం పెడుతుంది. కొన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య అలాగే ఉంటుంది. అలా మనం వదిలేసేయాలి తప్ప బలవంతంగా కలపకూడదు అని అంటూ ఉంటుంది దీప. నేనేమీ బలవంతంగా కలపాలని అనుకోలేదు. స్వప్న జీవితం నిలబడుతుంది కదా, కాశీ కూడా పరాయివాడు కాదు కదా అనుకున్నాను. కాని స్వప్న మాత్రం అసలు తన జీవితంలోకి కాశీని వద్దనే చెప్తుంది. చివరికి మరి వీళ్ల జంట ఏమవుతుందో తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటుంది కాంచన. అయితే మన తలరాథమ్మా, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది, మనమేం చేయలేం కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అంతేరా, నువ్వు కూడా చెప్పింది నిజమే, అంతా కూడా మన తలరాత కదా, మనం కూడా ఏమీ చేయలేము అని అంటూ ఉంటుంది కాంచన. ఇప్పుడు కాశీ ఎక్కడున్నాడత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది కాంచనని దీప. అదిగో అక్కడ గదిలోనే ఉన్నాడు, పాపం చాలా బాధపడుతున్నాడు అని అంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా దశరథకైతే కార్తీక, దీప ఇద్దరు కూడా బాధపడడమే గుర్తుకొస్తుంది. ఎందుకు వీళ్ళిద్దరిలా ఉన్నారు? ఏదో జరిగింది, వెళ్ళి కాంచన చెల్లినడుగుతాను, కాంచననడగమంటాను, అప్పుడైనా నిజం చెప్తాడేమో, లేకపోతే తనలో తానే దాచుకుని ఎంతో బాధపడుతున్నాడు. నాకు వాళ్ళిద్దరి కళ్లలో నీళ్లు కనిపించాయి. వాళ్లకంత బాధ ఏమవ్వొచ్చింది? ఒకవేళ దేని గురించి వాళ్లు బాధపడుతున్నారో తెలుసుకోవాలి అని దశరథైతే కార్తీకింటికైతే బయల్దేరతాడు. కార్తీకింటికి దశరథ బయల్దేరిన తర్వాత ఇంతలో దీప అయితే కాశీ దగ్గరికి వస్తుంది. ఇక కాశీ దగ్గరికి వచ్చి దీప కాశీని ఓదారుద్దామని అనుకునేలోపు కాశీ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అక్కా, నువ్వు చెప్పినట్టే కాంచన అత్తయ్యని ఎలాగైనా మభ్యపెట్టేసి తన ముందు నేను మారిపోయినట్టు బుద్ధిమంతులా నటించి ఈ ఇంటికైతే వచ్చాను. ఆవిడే స్వప్న దగ్గరికి తీసుకువెడుతుందని అనుకున్నాను. అలాగే జరిగింది. చివరికి ఆ స్వప్న మాత్రం విడాకులిస్తాను కాని నేను మాత్రం తననింకా భర్తగా ఒప్పుకోను అంటూ నా ముఖం మీదే కరాఖండిగా చెప్పేసింది. ఎంత పొగరుగా మాట్లాడిందో, దానికి విడాకులు కావాలంటా నేను అవసరం లేదని చెప్తుంది అని అంటూ ఉంటాడు కాశీ అయితే. కేవలం నువ్వు ఫైలును, ఆ పెన్ డ్రైవర్ కోసం నన్నక్కడికి పంపించాలనుకున్నావు. కాని అక్కడికి వచ్చే దారి మాత్రం అస్సలు కూడా స్వప్న ఇవ్వడం లేదో. ఎంతసేపూ నన్ను ఇంట్లోనుంచి బయటికి వెళ్ళిపోమని చెప్తుంది తప్ప కలిసి ఉన్నామని తనలో ఇంతమాత్రం కూడా లేదో. ఈ టైంలో నేను ఇలాంటి రిస్క్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని కాశీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్నతో మాట్లాడుతున్న కాశీని చూసి నిజం తెలుసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీప. కాశీ మారిపోయాడు అనుకున్నాను, కాశీ మారలేదు. జ్యోత్స్న చెప్తే ఇక్కడికి వచ్చాడు. తర్వాత స్వప్న దగ్గరికి వెళ్లి మావీ దగ్గర ఉన్న ఫైల్ని పెన్ డ్రైవర్ తీసుకోవాలనుకుంటున్నాడా? అసలు కూడా ఇక కాశీని క్షమించకూడదు అని అనుకుంటూ ఉంటుంది దీప. ఫోన్ మాట్లాడేసి జ్యోత్స్నతో కాశీ వెనక్కి తిరిగేసరికి దీప అయితే అలా కోపంగా చూస్తూ ఉంటుంది. దీపని చూసి కాశీ షాక్ అయిపోతూ, నువ్వెప్పుడు వచ్చావక్కా అని అడుగుతూ ఉంటాడు. నేనెప్పుడు వచ్చానా? నువ్వు మాట్లాడుతున్నావు కదా జ్యోత్స్న అక్కతో. మీ జ్యోత్స్న అక్కతో నువ్వు మాట్లాడుతున్నప్పుడే నేను వచ్చాను. నీలాంటివాణ్ణి ఏం చెయ్యాలి అని అనుకుంటూ చంప పగలగొడుతుంది దీప. ఇక చంప పగలగొట్టి బయటికి తీసుకొస్తుంది. అత్తయ్య,
స్వప్న చేసిన పనే కరెక్టు, ఇలాంటి వాణ్ణి మీరు చేరిదీయకూడదు అని అంటూ ఉంటుంది. అప్పుడేక ఆ మాట విని కార్తీక్ అలాగే కాంచన ఏమైంది అని అడుగుతూ ఉంటారు. ఇంకేం కావాలండి, అసలు కాశీ ఏం చేశాడో తెలుసా? మారిపోయినట్టు నటించాడు. కేవలం కాంచన అత్తయ్య మనింటికి తీసుకొస్తుందని, కాంచన గుడిలో ఉందని తెలుసుకుని ఆవిడ దగ్గరికి వెళ్లి దొంగ ఏడుపేడ్చాడు. ఎలాగో తనని మళ్లీ స్వప్నతో కలపేస్తుంది కదా అని అనుకున్నాడు. కాని స్వప్న రివర్స్ అయింది. వీడిని లోపలికి కూడా రానివ్వలేదు. అత్తయ్య ద్వారా వీడు స్వప్నని కలుసుకుని ఇక స్వప్నతో కలిసి మావయ్య వాళ్ళింట్లో ఉండి జ్యోత్స్న చేసిన స్కామ్ గురించి మొత్తం కూడా సంబంధించిన ఫైల్ని, పెన్ డ్రైవర్ని కొట్టేయాలని వీళ్లు ప్లాన్ చేశారు బావా అంటూ నిజాన్ని బయటపెడుతుంది దీప. అది విని కార్తీకైతే షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు మారలేదన్నమాట. అందుకే స్వప్న నిన్ను ఏలుకోడానికి కూడా తను ఇష్టపడడం లేదు. నువ్వేంటో, నీ బుద్ధేంటో, నువ్వెలాంటివాడివో తెలిసి తను నిన్ను దూరం పెడుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. ఆ జ్యోత్స్న సొంత కంపెనీలోనే కొన్ని కోట్ల స్కామ్ చేసింది. అలాంటి జ్యోత్స్నాని నువ్వు ఎందుకు మరీ సమర్థిస్తూ వెనకేసుకొస్తున్నావో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక కాంచనతో మాట్లాడ్డానికి వచ్చిన దశరథైతే గుమ్మం దగ్గరే ఉండి వీళ్ల గొడవేంటో విని జ్యోత్స్న చేసిన స్కామ్ గురించి తెలుసుకుని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడిక లోపలికైతే వచ్చి జ్యోత్స్న కంపెనీలో ఎంత స్కామ్ చేశావురా అని అడుగుతూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. నువ్వెప్పుడు వచ్చావు మావయ్యా అని అడుగుతూ ఉంటే నేనెప్పుడు వచ్చినా ఏముందిలేరా, నువ్వు నా దగ్గర నిజాన్ని బానే దాచిపెట్టావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీకైతే ఇలాంటివి తెలిస్తే మీరు తట్టుకోలేరు మావయ్యా, జ్యోత్స్న అసలు మన కంపెనీలోనే స్కామ్ చేసింది, చాలా మందికి కూడా లాస్ కలిగించింది అని నిజాన్ని బయటపెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. తన కంపెనీలోనే తను స్కామ్ చేసుకుని అలాగే నా శత్రువైన వైరాతో చేతులు కలిపి మన కంపెనీని నాశనం చేయాలనుకుందా జ్యోత్స్న అని కార్తీక్తో అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఆ మాట విని అలాంటిదేమీ ఉండదు మావయ్యా, మీరేమీ కూడా కంగారు పడకండి అని అంటూ ఉంటాడు. రే, కంగారు పడకుండా ఎలాగరా, కొన్ని కోట్ల స్కామ్ అంటే మామూలు విషయమా ఇది? ఇదిగాని ఎవరికైనా తెలిస్తే మాత్రం అస్సలు కూడా కంపెనీ పరువు ఉండదు. నాన్నకి తెలిస్తే తట్టుకోలేరు. తన గుట్టు ఎక్కడ బయటపెడుతుందో అని బావని అరెస్ట్ చేయించి కాశీని తన వైపుకి తిప్పుకుందన్నమాట. జ్యోత్స్నాకి ఎలాగు బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటూ ఇక దశరథైత కోపంగా వెళ్ళిపోతాడు. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.